కాంగ్రెస్ వస్తారు. కనీసం ఒక 20-25,000 మినిమం. ఆ కేసీఆరే మంచోడు, మా కేసీఆరే రావాలి. సెకండ్ ప్లేస్ కోసం వాళ్ళిద్దరు కొట్లాడుతున్నారు. ఎంతమంది చెప్పినా కేసీఆరే రావాలి. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ. మా కొడుకులు పెట్టకుండా కూడా మాకు బువ్వ పెట్టిండు. 2 సంవత్సరాలు అయింది కేసీఆర్దే తింటున్నాం, కేసీఆర్దే బట్ట తొడుగుతున్నాం మేము. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి కదా, సో ఏ పార్టీ వచ్చే అవకాశం కనిపిస్తుంది? అంటే ఇక్కడ ఉన్న పరిస్థితి అంటే జనాల యొక్క అభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 150-200 కోట్లతో సుమారు మొత్తం అభివృద్ధి పనులు చేస్తారు కాబట్టి ప్రభుత్వం ఎటువైపు ఉందో అటువైపే ఎన్నిక చేయాలనేది జనాలు ఆలోచిస్తారు ఆల్రెడీ. అదే ప్లస్ నవీన్ యాదవ్ ఏంటంటే స్థానికుడు, ఇక్కడ అందరికీ చిన్నతనం నుంచి ఇక్కడ అందరికీ తెలిసిన వ్యక్తి. చాలామంది కొన్ని సమస్యల విషయంలో కూడా వాళ్ళ ఫాదరు శ్రీశైలం యాదవ్ దృష్టికి పోయినా సరే వాళ్ళు కొన్ని పరిష్కరిస్తారు. ఆ పరిష్కరించే క్రమంలోనే ఏదో రౌడీ అని అదని ఇదని అట్లా పేరు వచ్చింది తప్ప వాళ్ళని ఎవరిని నష్టపరిచింది లేదు, వాళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి నవీన్ యాదవ్ మావాడు మనవాడు అని చెప్పేసి అని అందరూ కూడా చేతి గుర్తుకు ఓటేయాలనేది డిసైడ్ చేసినట్టు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ వైపు ఉంది కాబట్టి గెలుస్తారు అని చెప్పి మీరు అంటున్నారు కదా, సో ఇప్పుడు ప్రభుత్వం ఏమీ చేయట్లేదు కదా. ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి గారు 2 years అవుతుంది. ఇప్పుడు ఏమని ఇచ్చారు ఆయన? అసలు పథకాలు కానీ ఏమన్నా సరే, ఒక బస్సు తప్పించి గ్యాస్ తప్పించి ఇంకేమన్నా ఇచ్చారా? ఫ్రీ బస్ ఉంది, గ్యాస్ ఉంది, నెక్స్ట్ రైతులకి రుణమాఫీ చేసినారు. గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో ఎక్కడన్నా ఏదన్నా రైతు మన తుఫాన్ వచ్చింది, ఎక్కడన్నా పంట నష్టపోతే వడగండ్ల వానొచ్చో లేకపోతే ఇట్లా ఉంటే, మాకు పొలాలు ఉన్నాయి ఇక్కడే ఉంటాం, ఎక్కడ కూడా ఒక ఎకరం కూడా ఒక నయా పేసీలే. ఏంటంటే రైతు పొందిస్తున్నా అన్నిటికీ రైతు పొందే శ్రీరామ రక్ష అని చెప్పేసి అంటే చేతులు దులుపుకున్నాడు తప్ప ఎక్కడ ₹1 నష్టపరిహారం ఇవ్వలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పొలాలే మన తుఫానికి నష్టపోతే ఎకరానికి ₹10,000 ఇచ్చారు. ఎకరానికి ₹10,000. నా తెలిసి ఒక 20 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. అదొకటి. రుణమాఫీ చేసిండు, చాలా 20,000 కోట్ల రుణమాఫీ చేశారు. అవన్నీ కార్యక్రమాలు నడుస్తున్నాయి. కేసీఆర్ అనేవి 7 లక్షల 8 లక్షల కోట్ల అప్పు చేయటం వల్ల ఆ అప్పు కట్టడానికే సరిపోతుంది. ఆ ప్రాబ్లం ఇంకా లేకపోతే మాత్రం తెలంగాణని బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి పదంలోకి తీసుకుపోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఆదాయానికి కేసీఆర్ 8 లక్షల కోట్ల అప్పు చేయటం వల్లనే కొన్ని పథకాలు అమలు చేయలేకపోతారు. దానికి కారణం ఇదొకటే. అది అంటే ఇప్పుడు దళిత బంధు, రైతు బంధు అవన్నీ ఇచ్చారు కదా, ఇప్పుడు ఆటో వాళ్ళకి కానీ అవన్నీ కేసీఆర్ గారు అప్పుడులో చేశారు. 10 సంవత్సరాలు బాగా డెవలప్మెంట్ చేశారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? రైతు బంధు ఇస్తూనే ఉన్నారు, నెక్స్ట్ పెన్షన్స్ ఇస్తూనే ఉన్నారు. కాకపోతే పెన్షన్స్ ఏంటంటే రేవంత్ రెడ్డి కొంచెం పెంచుతా అన్నాడు. ఆ పెంచుతా అనేది ఎందుకు పెంచలేకపోతారు అని చెప్పేసి అంటే దీనివల్ల ఈ కేసీఆర్ 8 లక్షల కోట్లు అప్పు చేయడం వల్ల కొంచెం ఇన్కంలో ప్రాబ్లం ఉండి అట్లా పెంచలేకపోతున్నారు. అది కూడా పెంచుతారు, కాకపోతే ఒక 6 months ఒక 1 year టైం తీసుకొని ఖచ్చితంగా పెంచుతారు. అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చట్లేదు అని చెప్పేసి అంటే దానికి కారణం కేసీఆర్ ప్రభుత్వమే. వాళ్ళు చేసిన అప్పుల వల్లనే ఈ కొన్ని పథకాలను అమలు చేయలేకపోతారు తప్ప వేరే కారణం లేదు. ఎందుకంటే ఓపెన్ మొత్తం కనిపిస్తుంది, మన బడ్జెట్ అంతా ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు జరుగుతుంది, అంతా కూడా ఓపెన్, ఎక్కడ కూడా వృధా చేయట్లే. గతంలో కేసీఆర్ ప్రభుత్వము ఆయన పథకాల గురించి భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి కొన్ని వేల కోట్లు పెట్టి మెయిన్ పేపర్లకు యాడ్లు ఇచ్చిండు. భారతదేశం మొత్తం కూడా తెలంగాణ ఇట్లా అట్లా అని చెప్పి అంత అవసరం లేదు అక్కడ. కానీ ఇక్కడ ఏంటంటే ఓపెన్ మొత్తం కనిపిస్తుంది, ఎంత ఆదాయం వస్తుంది, ఆ వచ్చినటువంటి డబ్బుని ఏ విధంగా చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నారు. అంటే ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే గజ్వేల్, సిద్దిపేట అవన్నీ ఫామ్ హౌస్లు కట్టి డెవలప్ చేసుకుంటున్నారు ఆయన ఏరియా సైడ్, కానీ ఇక్కడ నార్మల్గా హాస్పిటల్స్ కానీ, ఉస్మానియా హాస్పిటల్స్ కానీ, లేదంటే యూనివర్సిటీలు కానీ, కాళేశ్వరం కానీ అవేం కట్టించట్లేదు అని చెప్పి. ఎవరు? రేవంత్ రెడ్డి. గజ్వేల్ కానీ అన్నీ కూడా కేసీఆర్ వాళ్ళ సొంత ఊర్లు అవి. ఫామ్ హౌస్లు మొత్తం కూడా వాళ్ళకి అక్కడ ఉన్నాయి. హరీష్ రావు ఫామ్ హౌస్ ఉంది, కేటీఆర్ ఫామ్ హౌస్ ఉంది, కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంది. వాళ్ళు ఫామ్ హౌస్లో ఉండి పరిపాలన చేస్తారు. ఇలా ప్రతిపక్ష నాయకుడు కూడా ఫామ్ హౌస్లోనే కూర్చున్నాడు. కానీ రేవంత్ రెడ్డి అట్లా కాదు. మొన్న వరదలు వచ్చేసి అమీర్పేటలో మోకాళ్ళలోతు నీళ్ళు వస్తే ఒక ముఖ్యమంత్రి స్థాయి అనేది కూడా మర్చిపోయి సాధారణమైనటువంటి జనంలోకి వచ్చేసి ఆ గల్లీలు మొత్తం తిరిగిండు, స్కూల్ పిల్లలు నెంబటేసుకొని తిరిగిండు. ఇది నిజమైన ప్రజల ముఖ్యమంత్రి అంటే ఇది. వారు ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి, ఫామ్ హౌస్లో ఉండి పరిపాలన చేస్తారు. అధికారులు కూడా ఫామ్ హౌస్లో పోయి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక ముఖ్యమంత్రితో ఏదైనా మాట్లాడాలని చెప్పేసానంటే ఫామ్ హౌస్లో పోయి మాట్లాడుకునేది. ఈ రేవంత్ రెడ్డి ఏంటంటే గల్లీలోకి వస్తున్నాడు,
రైతుల యొక్క పొలాల్లోకి వస్తున్నాడు, ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నాడు. ఇది ప్రజాపాలన దొరల పాలనకి తేడా ఇది. అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు వచ్చేసి 65,000 ఓట్లు మాకు వచ్చే పార్లమెంట్లో, సో మేము ఈసారి గెలిచే అవకాశం ఉంది అని అంటున్నారు. సో దానికి మీరేమంటారు? ఇక్కడ ఉన్నటువంటి వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితి ఏంటంటే అధికార పార్టీ వైపు ఓటు వేస్తే అభివృద్ధి జరుగుతుంది. ఆల్రెడీ 150-200 కోట్ల సుమారు ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మళ్ళీ అధికార పార్టీ ఉన్నటువంటి వ్యక్తికి ఓటు వేస్తే మాత్రమే ఇంకా మిగిలిన అభివృద్ధి కూడా జరుగుతుంది. గతంలో ఎంత కూడా పేరుకి భారతదేశం మొత్తం తెలుసు, జూబ్లీహిల్స్ అంటే హైదరాబాద్ జూబ్లీహిల్స్ అంటే ఒక ఉన్నతమైనటువంటి పారిశ్రామికవేత్తలు, సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులు అందరూ, వ్యాపారవేత్తలు కానీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ నివసించే ప్రదేశం ఇది. ఇక ఇది అంతా తెలిసింది, కానీ డెవలప్మెంట్ లేదు, గత 10 సంవత్సరాల నుంచి లేదు. కాబట్టి ఇప్పుడు అనుకోకుండా ఈ 2 నెలల్లో 150-200 కోట్ల సుమారు సీసీ రోడ్లు వేస్తారు, డ్రైనేజ్ పనులు జరుగుతున్నాయి, ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపడతారు. అధికార పార్టీకి వైపు ఓటు వేస్తే అభివృద్ధి జరుగుతుంది అనేది ఒక ఆలోచన. ఇంకొంతమంది ఏంటంటే కొంత ఏదో సానుభూతి, సంథింగ్ ఆయన చనిపోయింది కాబట్టి వాళ్ళ మెసేజ్ నిలబడింది కాబట్టి కొంత ఆయన మీద ఉన్నటువంటి సానుభూతి వాళ్ళు అటేయాలనుకుంటారు. కానీ బీజేపీ వైపు వేయాలని అదేసి ఎక్కడ లేదు. ఏదో కొంతమంది హిందుత్వం అనేది భావాలు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది వేస్తారేం, కానీ అది థర్డ్ ప్లేస్ వాస్తవం అది. అంటే ఇప్పుడు జనాలు ఎక్కువగా మాకే మక్కువ చూపిస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఈసారి గెలిచే అవకాశం పక్కా ఉంది అని చెప్పి ప్రచారాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉన్నారు కదా. సో బీఆర్ఎస్ వాళ్ళు, సో వాళ్ళ గురించి మీరేం మాట్లాడతారు? బీఆర్ఎస్ వాళ్ళే మొత్తం కూడా ప్రగల్భాలు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సెకండ్ ప్లేస్లో బీజేపీ వస్తుందేమో, సెకండ్ ప్లేస్లో బీజేపీ వస్తే రేపు భవిష్యత్తులో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. ఇక ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో అవకాశం రాని వాళ్ళు మొత్తం కూడా బీజేపీ పార్టీ వైపు వెళ్ళిపోతారు. బీజేపీ పార్టీ ముందు డెవలప్ అవుతుంది, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఉండదు. బీఆర్ఎస్ పార్టీ అనేది అటు బీజేపీలోనా ఇటు కాంగ్రెస్లోనా కలిసిపోతుంది తప్ప సపరేట్ పార్టీ అనేది ఉండదు. ఆ సెకండ్ ప్లేస్ కోసం వాళ్ళు కొట్లాడతారు. ఆ విషయం కేసీఆర్ తెలుసు, కేటీఆర్ తెలుసు, హరీష్ రావు అందరూ తెలుసు విషయం, వాళ్ళ కుటుంబం వాళ్ళందరూ తెలిసిన విషయం అది. కాబట్టి సెకండ్ ప్లేస్ కోసం కొట్లాడతారు తప్ప గెలవడం కోసం కాదు. గెలవడం తెలిసిపోయింది ఆల్రెడీ. అది ఈసారి ఫైనల్గా అంటే ఈసారి వచ్చేది మాత్రం నవీన్ యాదవ్ గారే అంటారు. నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నారు, ఎందుకంటే గతంలో 2 టైమ్స్ పోటీ, మెజారిటీతో గెలవచ్చు. కనీసం ఒక 20-25,000 మినిమం, అంతకంటే తగ్గదు. 20-25,000 మెజారిటీ అయితే కంపల్సరీ వస్తుంది. ఇదంతా జనాలందరితో అనుకునే మాట ఇది, నేను స్వయంగా కాదు, నేను జనాలందరూ కూడా అనుకునే మాట ఇది. రేపు 20-25,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తుండ్రు. సెకండ్ ప్లేస్ కోసం వాళ్ళిద్దరు కొట్లాడుతున్నారు, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ. ఇక ఏంటంటే సెకండ్ ప్లేస్లో ఉంటేనే రేపు భవిష్యత్తులో తెలంగాణలో మన పార్టీ ఉంటుంది, లేకపోతే మన పార్టీ ఉండదని వాళ్ళిద్దరు ఆ విషయంలో పోటీ పడతారు తప్ప ఇక గెలుపు గురించి అయితే కాదు. జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ అభ్యర్థులు వచ్చే అవకాశం ఉంది? ఏమో ఎవరికి వేస్తే ఎవరు వస్తారో ఏమో, కారే వస్తుంది అనుకుంటాను నేను. ఎందుకు కారే వస్తుందని అనుకుంటున్నారు? కారే కారు వస్తే ఏం మంచి పనులు చేశారు ముందుగా, ఇప్పుడు ఏం చేసినందుకు చెప్తున్నాం మేము. కూర్చోమే మాట్లాడే పింఛన్ వస్తలేదా గుద్దేను కదా, మరి పింఛన్ వస్తలేదా? మీకేమీ పథకాలు అందలేదు అంటారా? రెడ్డి ఇస్తాడు ఇప్పుడు. చెప్పు, మాట్లాడు. అరే మాట్లాడే, ఎందుకు మాట్లాడాలి? పథకాలు అందాయా రేవంత్? మాకు ఏమి ఇయ్యలేదమ్మా, మాకేమి ఇయ్యలేదు. మేమేం చేయాలి? అంటే ఇప్పుడు గ్యాస్ అన్నారు, లేదంటే ఉచిత బస్సు? గ్యాస్ లేదు, బస్సు మేము లేకపోతాను మారా. బస్ పాస్ ఎందుకు? మొగలతో జగడం పెట్టుకొని పోనీకేనా, సంకల బట్ట పెట్టుకొని ఎందుకు బస్ పాసు? ఎందుకు? ఆ కేసీఆరే మంచోడు, మా కేసీఆరే రావాలి. ఎంతమంది చెప్పినా కేసీఆరే రావాలి. అంటే ఈసారి ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ వైపు ఉంది కదా, మరి నవీన్ యాదవ్ వస్తారని అందరూ అంటున్నారు. ఏమో మాకు కారే రావాలి. అంటే ఇప్పుడు వరకు కేసీఆర్ గారు అంతేం 10 సంవత్సరాల పరిపాలనలో ఏమి చేసిండు, మాకు బట్టలు ఇచ్చిండు, పండుగకు ఏం అవసరం అయితే అవి ఇచ్చిండు మాకు. కొడుకులు పెట్టకుండా కూడా ఆయన పెడతాడు, కొడుకులు పెట్టకుండా కూడా కేసీఆర్ పెడతాడు మాకు బువ్వ. ఈయనకు గ్యాస్ గ్యాస్ ఇచ్చిండా, 2500 ఇచ్చిండా. ఆ బస్సు అంటే ఇక దొంగతనానికి జంకపోతారు ఆడోళ్ళు, అది ఒకటే ఇచ్చిండు. ఇక ఇంకేం చేయాలి? అంటే రైతులకి రుణమాఫీ చేసామని అంటున్నారు కదా. చేస్తాడు రుణమాఫీలు, అవి ఎడిపోతాయి ఇవి ఎడిపోతాయి. ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ రాదు, కేసీఆర్ వస్తుంది. కేసీఆర్ వస్తుంది. కేసీఆర్ వస్తుంది. ఎందుకు వస్తారు? కేసీఆర్ మంచోడు,
మా కొడుకులు పెట్టకుండా కూడా మాకు బువ్వ పెట్టిండు కేసీఆర్. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఇప్పుడు చాలా వరకు ఏమంటారు కాంగ్రెస్ నుంచి ప్రచారాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి, జనాలు ఎక్కువ మక్కువ ఆయన వైపే చూపిస్తున్నారు. సరే అయితే ఆయనే రాదు మరి ఆయనే రాని, రేవంత్ రెడ్డే రాని, కేసీఆర్ పండుకొని. అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నారు కాబట్టి 2 సంవత్సరాల్లో ఏం అంటే అభివృద్ధి చేశారు, ఇక పైన ఏం అభివృద్ధి చేస్తారని మీరు అనుకుంటున్నారు? ఏం చేయలే మాకు, ఏమీ చేయలేదు. ఓ చీర బట్టనా, ఓ జాకెట్ బట్టనా, ఓ లంగా బట్టనా, ఏది ఇచ్చిండు? 2 సంవత్సరాలు అయింది. కేసీఆర్దే తింటున్నాం, కేసీఆర్దే బట్ట దొడుకుతున్నాం మేము. ఈయన వచ్చి ఏం చేసిండు? ఎవరికి ఇచ్చిండు? మాకు అందలే, మాకు ఇయ్యలే. పొద్దుగాల వస్తే పొద్దుమికల దగ్గర ఇన్నే చేస్తావు, ఒక 10 రూపాయలే ఓ చీర బట్టలే. అభివృద్ధి లేదంటారు. అభితే ఎందుకు లేదంటాము? అభితే ఎందుకు లేదంటాము? అభితే ఇయ్యనీకే ఏం ఖరారా? వద్దా నీకే? అయితే ఏం మంచి పనులు అయితే చేయలేదు. రేవంత్ రెడ్డి అయితే వచ్చి మాకేం చేయలేదు. అంటే ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలు అయ్యింది కదా. 2 సంవత్సరాలు ఏమన్నంతే ఒక బట్ట, ఒక జాకెట్, ఒక లంగానో చూపాలే కదా మాకు. ఇంకో 3 సంవత్సరాలు చేస్తారేమో కదా. ఏం చేస్తాడమ్మా? మట్టి ఇదే కేసీఆర్ అదే తింటుండం, కేసీఆర్ అదే దొడుకుతుండం, కేసీఆర్ అదే. ఈసారి అయితే బీఆర్ఎస్ కేసీఆర్ వస్తారు, బియ్యం కేసీఆర్ గారే వస్తారు, అంతేనా? అంతే. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి కదా, సో ఏ పార్టీ వచ్చే అవకాశం కనిపిస్తుంది? అది కాంగ్రెస్ పార్టీ వచ్చిందండి. ఎందుకు నవీన్ యాదవ్ గారు అనుకుంటున్నారు? అంటే ఆయన మంచి పనులు బాగానే చేసాడు, అందరికి బాగానే చేశాడు అనమాట, అందువల్ల వస్తాడు. అంటే ఇప్పుడు నార్మల్గా ఆయన ఇంకా ఏం చేస్తారు అనుకుంటున్నారు, ముందుగా ఏం చేశారు? అంటే పేద ప్రజలకు బాగా హెల్పింగ్ చేస్తారనమాట, ఆ టాక్ కూడా బాగుందన్నమాట. తర్వాత అధికారం పార్టీ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా కాంగ్రెస్ వస్తుంది. ఇప్పుడు అధికారం పార్టీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు ఎవరు రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు సిద్దిపేట, గద్వేల్ అటు సైడ్ అయితే మంచిగా ఫామ్ హౌసెస్ కట్టుకొని అవన్నీ మంచిగా చేశారు, డెవలప్ చేశారు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇటువైపు చూసుకున్నట్టయితే ఉస్మానియా యూనివర్సిటీ కానీ హాస్పిటల్స్ కానీ కట్టించవచ్చు కదా, మరి కాళేశ్వరం కానీ ఇవన్నీ ఏం కట్టించట్లేదు కదా. అంటే వచ్చింది ఇప్పుడే కదా, కొంచెం టైం పట్టింది. కాకపోతే ఏంటంటే ఈయన 3 సార్లు నిలబడ్డాడు కాబట్టి 3 సార్లు ఇదైంది. కంపల్సరీ ఈసారి కంపల్సరీ గెలుస్తారు కంపల్సరీ. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అలాగే బీజేపీ వాళ్ళు కూడా ఈసారి మేము కూడా గెలిచే అవకాశం ఉంది, గట్టి పోటీ ఇస్తున్నారు కదా. సో మరి దానికి మీరు ఏమంటారు? నవీన్ అన్న గెలుస్తారు కంపల్సరీ, ఎవరు వచ్చినా కానీ కంపల్సరీ ఆయనే గెలుస్తాడు. అంటే మేము ప్రచారాలు చేస్తున్నాము, మాకు మంచి జనాల్లో కొంచెం మంచి పలుకుబడి ఉంది అని అంటున్నారు, మరి దానికి మీరు ఏమంటారు? నవీన్ అన్న లోకల్ కాబట్టి ఆయనకి లోకల్ అథారిటీ బాగుంటుంది కాబట్టి అందువల్ల కంపల్సరీ గెలుస్తాడు మేడం, అది కంపల్సరీ ఆయన గెలుస్తాడు. అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు మేము 65,000 ఓట్లతో పార్లమెంట్లో అయితే గెలుస్తాము అని చెప్పి అంటున్నారు, సో దానికి మీరు ఏమంటారు? దానికైతే ఎవరి నమ్మకం వాళ్ళది అంతే మేడం. నవీన్ అన్న మంచి బాగా చేశాడు కాబట్టి ఇదివరకు పార్టీలో ఉన్నా లేకపోయినా కానీ అందరికీ బాగా తోడుగా ఉంటాడు కాబట్టి ఆయన గెలుస్తాడు. అది అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పుడు వస్తే మంచిగా వాళ్ళు పనులు చేస్తారు, బాగుంటుంది అని చెప్పి అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ వస్తేనా అంటే దాని గురించి లీడింగ్ పార్టీ కాబట్టి ఇది వస్తే చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట, మంచి పనులు చేయడానికి కానీ అవకాశం ఎక్కువ ఉంది. అంటే గతంలో మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు కూడా దళిత బంధు అని, రైతు బంధు కానీ అవన్నీ ఇచ్చారు కదా. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, సో ఆ ప్రభుత్వంలో ఇంకా ఏవి మనకు అందలేదు. ఉచిత గ్యాస్ అన్నారు, అవే ఏవో అందుతున్నాయి, బస్సు అదొకటే నడుస్తుంది. సో దీనిపై మీరు ఏం మాట్లాడతారు? దానిపై అంటే ప్రస్తుతం అంటే వచ్చి 2 years కాబట్టి కొంచెం టైం తీసుకుంటాడు, టైం తీసుకుని మొత్తం 5 years వెళ్ళేటప్పటికి మొత్తం చేస్తాడు అనమాట కంపల్సరీ. 5 years అయ్యేలోగా చేస్తారా, లేదంటే 5 years దాటాక ఇంకేం చేయకుండా చేతులు ఎత్తేస్తారా? లేదు, అదేం లేదు, చేస్తారు కంపల్సరీ. రేవంత్ అన్న కంపల్సరీ చేస్తాడు, అదేం లేదు. అంటే ఈసారి అయితే నవీన్ యాదవ్ గారే వస్తారని మీరు అంటారు? నవీన్ యాదవ్ గారు వస్తారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి కదా, సో కాంగ్రెస్ నుంచి అలాగే నవీన్ యాదవ్ గారు, బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారు, మాగంటి సునీత గారు అలాగే దీపక్ రెడ్డి గారు. సో ఏ పార్టీ అభ్యర్థులు వచ్చే అవకాశం కనిపిస్తుంది? పాలిటీ అంటే ఏం చెప్పాలి, వచ్చి మనం మీకేమనిపిస్తుంది? కాంగ్రెస్ వస్తారు. కాంగ్రెస్ వస్తుంది. ఎందుకు నవీన్ యాదవ్ గారే వస్తారు? మరి నవీన్ ఆయనే ఎందుకు వస్తారు? మంచిగా చేసేదానికి వస్తాడు, మంచిగా. అంటే ఇప్పుడు మాగంటి సునీత గారు వస్తే మంచి చేయరా? ఏం చేసినా ఏం లేదు, మాకు ఇంతవరకు ఏం చేయలేదు. ఇప్పుడు ఏమనుకున్నాం చేస్తాడు.
అది అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు వస్తే ఏం మంచి చేస్తారు? ఇప్పటివరకు ఏం మంచి చేశారు మీకు? ఇంతవరకు ఏం చేయలేదు, ఇప్పుడు పార్టీకి దిగాడు కాబట్టి చేస్తాడు.